ఇవాళ మనం చందమామ కథల నుండి పేదలపై ప్రేమ అనే కథని తెలుసుకుందాం. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి పేదల కష్టాలు, బాధలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఏదైనా ఒక బాధాకరమైన దృశ్యాన్ని చూస్తేనో, సంఘటన ఎదురైతేనో మామూలుగా ఎవరైనా సరే ముఖం చాటేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అలాంటి ఒక సంఘటనతో తన జీవన విధానాన్నే మార్చుకున్న సున్నిత మనస్కుడైన ఒక పసివాణ్ణి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కుర్రవాడి పేరు ఆల్బర్ట్ని. అతడొక జర్మన్ గ్రామ పాస్టర్ కుమారుడు. అతడికి జార్జ్ నీప్లేమా అనే మిత్రుడు ఉండేవాడు. ఇద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకనాడు బడి నుంచి తిరిగి వస్తూ, నాతో మల్లయుద్ధం చేస్తావా అని జార్జ్ సవాలు విసిరాడు. ఆల్బర్ట్ సరేనని మిత్రుణ్ణి సునాయాసంగా పడగొట్టి, ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. నువ్వు జయించావు నిజమే, అయితే నీలాగా నేను వారానికి 2 సార్లు సూప్, మంచి భోజనం చేస్తే నన్ను ఏ మాత్రం కదిలించేవాడివి కాదు అన్నాడు జార్జ్ రోపుతూ. ఆల్బర్ట్ సమాధానం ఏది చెప్పకుండా మౌనంగా ఇంటికేసి బయలుదేరాడు. వంటగదిలో సూప్ సిద్ధంగా ఉంది. చాలా ఆకలితో ఉన్నప్పటికీ ఆల్బర్ట్ సూప్ను అస్సలు ముట్టుకోలేదు. కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. సాయంకాలం తన స్నేహితుడన్న మాటలు ఆల్బర్ట్ చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. తన గదికి తిరిగి వచ్చిన ఆల్బర్ట్ పేదవాళ్లుగా ఉన్న తన మిత్రుల కన్నా తాను ఆహారపు విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ ఏమాత్రం భిన్నంగా ఉండకూడదన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్షణం నుంచే దాన్ని ఆచరణలో పెట్టాడు. శీతాకాలంలో ఓవర్కోట్ వేసుకోకుండా ఇతర పేద పిల్లల్లాగే మామూలు ఊలు దుస్తులు ధరించేవాడు. కన్నవాళ్ల బుజ్జగించినా, మందలించినా, బెదిరించినా ఏవీ ఆ పసివాడి నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. అతడు వేరెవరో కాదు, సుప్రసిద్ధ మత ప్రచారకుడు డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్. పేద సాధలకు సేవలందించాలన్న ఉదాత్త లక్ష్యంతో ఉజ్వల భవిష్యత్తు గల సంగీత జీవితానికి స్వస్తి పలికిన మానవతావాది. 1952లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇవాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.